నమస్కారం. సీ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి పచ్చతోరణం అయిన హరితహారం కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అజయ్. విద్యార్థుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన వామపక్ష విద్యార్థి సంఘాలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. విద్యార్థుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే అజయ్. టీఆర్ఎస్పీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి యాకేష్ మరిన్ని వివరాలను అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు ఎర్రపతిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకులు పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి మున్నేరు వాగు వద్ద ఉన్నాము. పైన ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరుకు వరద ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 రోజుల నుంచి కూడా ఈ మున్నేరు వాగు ఉరకలేస్తుంది. పెద్ద ఎత్తున కూడా అలుగు మత్తడి కూడా పూర్తి స్థాయిలో నీటి ప్రభావంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా వర్షాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వర్షాన్ని చూసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకున్న ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షం నీటితోటి అలుగుపోస్తున్నటువంటి సందర్భంలో సెల్ఫీలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ యువత నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలతోటి జనం అతలకుతలం అయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం జిల్లాలోని పలు ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండాయి. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 24 అడుగుల మేర వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. గోదావరి నీటి ప్రభావంతో ఉరకలేస్తున్నది. గోదావరి ఎడారిగా మారినటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాలకు పూర్తి స్థాయి నీరు గోదావరికి వచ్చి చేరుతూ ఉంది. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఈ మున్నేరు వాగు గత వానాకాలానికి పూర్తి స్థాయిలో ఎండిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వర్షాల ప్రభావంతో వరద పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా వరద మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ వర్షాలతోటి రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వేసిన పంటలు ఆల్రెడీ విత్తనాలు వేశారు. ఈ నేపథ్యంలో వర్షాలు లేక ఒక 10 వారం రోజుల నుంచి కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలు ఒక్కసారిగా 2 రోజుల పాటు వర్షాలు కురవడంతో పంటలు ఆరుతడి పంటలు కానీ మిగతా పంటలకు కూడా ఈ వర్షాలు ఎంతో ఊపిరిపోసాయని చెప్పుకోవచ్చు. రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజులు కనుక ఇదే వర్షం కురిస్తే జిల్లాలోని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులకు నిండడానికి వచ్చినాయి. మరో 2 రోజుల పాటు ఈ వర్ష తీవ్రత ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు నిండుతాయి. వాగులు వంకలు కూడా ఇప్పటికే నిండాయి. ఇంకా మరో 2 రోజులు కనుక ఇదే వర్షం ఉంటే చెరువులు పూర్తి స్థాయిలో అలుగులు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనకు పాలేరు వైరా రిజర్వాయర్లు మాత్రం పూర్తి స్థాయిలో నిండడానికి దగ్గరకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ వర్షం పట్ల ఇటు ప్రజలు అటు రైతాంగం అన్ని వర్గాల ప్రజలు వర్షాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీ న్యూస్ ఖమ్మం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్రానికి పచ్చతోరణం అయిన హరితహారం కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో కొనసాగించాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని వివిధ చోట్ల జరిగిన హరితహారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 9వ డివిజన్ రోటరీ నగర్, 48వ డివిజన్ సారథినగర్ లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని డివిజన్లలో ఉన్న రోడ్డు ప్రక్కన తప్పనిసరిగా మొక్కలను నాటాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి మొక్కను నాటి వాటిని సంరక్షించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక చేయాలన్నారు. మొక్కలను నాటడం ప్రథమ కర్తవ్యంగా తీసుకుని ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు జరుపుతామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కనీసం 10 మొక్కలను నాటి ఉండాలని, ఇది సామాజిక బాధ్యతగా గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు జాన్ బి, తోట రామారావు, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, డిఈ రామన్, ఐసిడిఎస్ సిడిపిఓ కవిత, నాయకులు యాకూబ్ పాషా, దేవభక్తిని కిషోర్ బాబు, బచ్చు విజయ్ కుమార్,
కొంగర జ్యోతిర్మయి, శోభారాణి, వంగాల వెంకట్, కన్నం ప్రసన్నకృష్ణ, సింగం అంజయ్య, రమాదేవి, సుజాత, పద్మ, నాగుల్మీర, తవిడబోయిన గోపాల్, చేతికృష్ణ, ఎస్కే బాబా, సదాశివరాం, ధనమూర్తి, కనకం భద్రయ్య, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది, చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకొంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. భగీరథుడి ప్రయత్నం గంగను నేలకు తెస్తే, తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే. హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది, పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది. ప్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు, చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ
ప్రముఖ డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని నవీన్ ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇంట్లో ఉరివేసుకొని ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు ఆర్థిక సమస్యలే కారణంగా తెలుస్తోంది. నవీన్ చికిత్స పొందుతున్న కిమ్స్ కు బంధువులు, స్నేహితులు భారీగా చేరుకున్నారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల ద్వారా తెలుస్తుంది. నవీన్ గత కొంతకాలంగా వైద్య వ్యాపారంలో కొనసాగుతున్నాడు. అయితే వైద్య వ్యాపారానికి మంచి డిమాండ్ ఉండడంతో అందిన కాడికి డబ్బు తెచ్చి వ్యాపారంలో అధునూతన పరికరాలను కొనుగోలు చేశాడు. వీటి సేవలను రోగులు ఉపయోగించుకోకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో అప్పు తీర్చే అవకాశం కనిపించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. మరోపక్క అప్పులు ఎగ్గొట్టేందుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ఉంటాడని కూడా అతడి బాధితులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి సమాచారం తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ఎంత ప్రయత్నించినా పూర్తి వివరాలు తెలియడం లేదు. బులెటిన్లో చిన్న విరామం. సహజంగా చేరచేర ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళ ధనికులందరికీ కూడా నరఘోష ఉంటుంది. ప్రస్తుత కాలంలో దీన్ని మనం నెగిటివ్ ఎనర్జీ అంటున్నాం. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ గృహాల్లో చాలా వరకు ఉండడానికి కారణం ఇరిగిన వస్తువులు, పలిగిన వస్తువులు, పాత ఇనుప సామాను, అరిగిన చెప్పులు, అరిగిపోయిన చీపిర్లు, ఇనుప వస్తువులతో పాటు మనం తుడిచి పారేసిన గుడ్డలు లేదా చిరిగిపోయిన గుడ్డలు, ఈ తిరగని వాచ్యలు, ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నటువంటి అన్నీ కూడా ఇళ్లలో ఉండటం అంత మంచిది కాదు. దాని ప్రభావం వల్ల మనం కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ 50% ప్రభావం, చెడు ప్రభావం వాళ్ళ మీద ఉండటం వల్లనే మనం చెప్పిన మాట వినకుండా పోతున్నారు. ఈ అద్దెకున్న వారి యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఆ ఇంటికి మీరే ఓనర్స్ కాబట్టి మీరు ఒక పని చేయండి. త్రిలోహంలో వెండి, రాగి, బంగారం లో ఒక త్రిశూలం చేయించాలి. దాని కింద ఒక ఓంకారాకార గుర్తును, దాని కింద ఒక స్వస్తిక్ గుర్తును కనీసం మీ అరచెయ్యి సైజులో తయారు చేయించి 2 స్క్రూలు వేసి మీ సింహద్వారానికి, మీరు అద్దెకిచ్చిన ఇళ్ల సింహద్వారాన్ని కూడా మీరు బిగించడం చాలా మంచిది. అంతే సైజులో ఉన్నటువంటి కాకుండా మీ అంగుళం సైజులో ఉన్నటువంటి త్రిశూలం, అలాగే ఓంకారం, స్వస్తిక్ లాకెట్ను మెడలో కూడా మీరు ధరించవచ్చు. మీ వారు ఆకుపచ్చ రంగులను, మీరు మాత్రం తెల్లని 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాసి మీరు కూడా సూత్రాలు కట్టుకుంటే చాలా శుభం జరిగే అవకాశం ఉంది. మీరు వేసిన ఈ త్రిశూలం, స్వస్తిక్ లాకెట్, ఈ సింబాలిజం వలన ఆ గృహంలో నివసించే వారందరూ కూడా సాత్వికతత్వం కలిగి ఉంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. సమయానుకూలంగా మీకు డబ్బులు ఇస్తారు. మీరు చెప్పిన విధంగా మీకు అనుకూలంగా ఉండే విధంగా మారటానికి 100% అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా బహు పురాతనమైనది. ఎప్పటికీ దీన్ని అమల్లో ఉంచుతున్నారు. ఇటువంటి లాకెట్లు ధరించడం వలన ఒక వాస్తే కాదండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఉద్యోగ ప్రయత్నం ఒకటేంటంటే అనేక రకాలు ప్రతి విషయంలో కూడా మీకు విజయాన్ని చేకూర్చడంలో సందేహం లేదు. మీరు దీన్ని అమలుపరచండి. మీ అద్దెకున్న వారితో సఖ్యతగా మీరు కూడా ఉండి సంతోషకరంగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. 3 బులెటిన్లోకి స్వాగతం. విద్యార్థుల ఉన్నతిని కాంక్షించి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని తమ లక్ష్యాలను ఛేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారధిగా నిలుస్తుందని, వారికి విరివిగా అవకాశాలు కల్పించే విధంగా ముందు చూపుతోనే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలోని గాయత్రి కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులకు ఆర్థిక చేయూతనిస్తూ విదేశాల్లో సైతం చదువుకున్న వారికి దాదాపు 25 లక్షల రూపాయలను వెచ్చిస్తూ విదేశీ విద్యను సైతం అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. చదువుకున్న వారందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రావని, అందుకే ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని గుర్తు చేశారు. తద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఖమ్మంకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీ హబ్ వల్ల జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు వివిధ కోర్సుల్లో పట్టభద్రులకు సైతం ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యార్థులు సంఘటితం కావాల్సిన తరుణం వచ్చిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు కల్పిస్తుందన్నారు. విద్యలో రాణించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారిని ప్రోత్సహిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్కాలర్షిప్లను ఇస్తూ ప్రభుత్వ ప్రైవేటు విద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్న విషయం గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి కాంక్షిస్తుందని, అందుకని ప్రతి విద్యార్థి తెరాస విద్యార్థి విభాగంలో సభ్యులుగా చేరాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, జిల్లా కోఆర్డినేటర్లు ఎస్కే బాజీబాబా, దిలీప్, విద్యార్థి విభాగం నాయకులు కోడిరెక్క ఉమాశంకర్, లింగనబోయిన సతీష్, ప్రసాద్, కిరణ్, దేవభక్తిని కిషోర్ బాబు, బచ్చు విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటనేది ప్రజలకి, అట్లనే యావత్ సమాజానికి, భారతదేశానికి మొత్తం అర్థమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకొని, మన నిధుల్ని మనమే ఖర్చు పెట్టుకొని, మన ఉద్యోగాలని మన పిల్లలకే ఇచ్చుకుంటూ, మన నీళ్ళని మనమే ఉపయోగించుకుంటూ, మన నిధుల్ని మనమే ఖర్చు పెట్టుకునే పరిస్థితులు వచ్చినప్పుడు విద్యార్థి లోకానికి ఇవాళ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని, ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలని విద్యార్థి లోకానికి తెలియజేయాల్సిన అవసరం. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకేం కావాలి అని చెప్పి తెలుసుకుంటానికి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నమే ఈ టీఆర్ఎస్పీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే వన్ షాట్ లో అసెంబ్లీలో ఉన్నాం, మేము కూర్చొని అసెంబ్లీ నడుస్తూ ఉంది. ప్రతిసారి స్ట్రైకులు చేస్తూ ఉంటారు, బెస్ ఛార్జీలు పెంచాలి, లేకపోతే హాస్టల్ ఛార్జీలు పెంచాలి, అవి పెంచాలి, ఇవి పెంచాలి. ఎవరు అడగాల్సిన పని లేకుండానే వన్ షాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలందరికీ కూడా ఒకేసారి స్కాలర్షిప్ మరియు మెస్ ఛార్జీల్ని పెంచుతూ నిర్ణయం తీసుకొని 3 రోజుల్లో జీవో ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ కళాశాలలు లేదా ప్రైవేట్ కళాశాలలు మనగలుగుతున్నాయంటే ప్రైవేట్ కళాశాలల్లో మనం ఏర్పాటు చేసుకున్న ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళని చదివిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ కళాశాలలోనే కాదు, ప్రైవేట్ కళాశాలలో పిల్లల్ని కూడా ప్రభుత్వం చదివించే కార్యక్రమం తీసుకుంటా ఉంది. తద్వారా మీ అందరూ కూడా మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు రావాలి. ఏ జిల్లాలో సాధ్యం కాంది మన ఖమ్మం జిల్లాలో ఐటీఎం సాధ్యం ఎట్లయింది? పట్టుదల ఉంటే యువకులం మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. రాబోయే రోజుల్లో మన స్థానిక యువతకే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనే అద్భుతంగా మనం ఐటీఎం నిర్మాణం చేస్తా ఉన్నాం. ఐటీఎం ద్వారా మరి ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే ఐటీఎం ద్వారా కేవలం ఐటీ చేసిన వాళ్ళకే కాదు, ఐటీతో పాటుగా ఉన్న ఆధారపడిన అన్ని రంగాల్లో కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి. ఒక 2000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు మనం క్రియేట్ చేయగలిగితే దాని మీద ఆధారపడిన ఇతర వ్యవస్థలు ఏవైతే ఉంటాయో 10,000 ఉద్యోగాలు వస్తాయి. 10 సంస్థల్ని మనం ఐటీ సంస్థలు తీసుకురాగలిగితే 100 సంస్థలు మిగతా దాని మీద ఆధారపడే సంస్థలు చుట్టూతా మరి తయారైంది. ఆ రకంగా ఖమ్మాన్ని రేపు అభివృద్ధి చేసుకొని ఇక్కడ నుంచి ఉద్యోగానికి హైదరాబాదు, బెంగళూరు, అమెరికానో వెళ్లాల్సిన పని లేకుండా ఖమ్మంలో చదువుకున్న యువతకి ఖమ్మంలోనే అత్యధిక శాతం ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి సహకరిస్తున్న మా మిత్రులు, మా యువ నాయకులు కేటీఆర్ గారికి శిరస్సు వంచి వందనం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేయడానికి కంకణబద్దులు కావాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి విభాగానికి, గాయత్రి కళాశాల యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. గ్రానైట్ పరిశ్రమలపై జీఎస్టీని తగ్గించాలని కోరుతూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వ్యాపారులు ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఎంపీ చొరవతో స్పందించి జైట్లీ రాయల్టీ తగ్గింపును పరిశీలిస్తామని ఆయన హామీనిచ్చారు. ఈ సందర్భంగా గ్రానైట్ వ్యాపారులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దండి అని
ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. 9వ డివిజన్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో దయాకర్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి సంస్థ ప్రతినిధులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్లకు కనీస విద్యార్హత పెట్టడంపై ప్రజా తెలంగాణ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సర్పంచ్లకే కనీస విద్యార్హత ఉంటే ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏ అర్హత ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గోపీనాథ్ ప్రశ్నించారు. ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా సర్పంచ్లకి మినిమం క్వాలిఫికేషను 10వ తరగతి ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కసరత్తు చేస్తున్నట్లు పేపర్ చూశాను. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే 1919 నుంచి 1929 వరకు భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ లేవదీశారు రాజకీయ సర్కిల్స్లో. ఆ చర్చ ఏమిటంటే ఓటు హక్కు ఎవరికి ఉండాలి అని. అప్పుడు కాంగ్రెస్ పెద్దలు పెట్టిన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళతోటి ఆస్తి పరులకి, కోటీశ్వరులకి, సంస్థానాధీశులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి, మినిమం డిగ్రీ పాస్ కావాలి అని పెట్టారు 1919లో. అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల క్రితం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పేద వర్గాల్లో ఎంతమంది ఉన్నారని తీస్తే బొంబాయిలో సుమారుగా 24,000 మంది ఒక ఎస్సీ కాస్ట్లో తీసుకుంటే అందులో 3 వెళ్ళారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడు 1947 కన్నా ముందు 35 కోట్ల జనాభా ఉంటే అందులో ఎంతమందికి ఓటు హక్కు వచ్చేది అంటే సుమారుగా 1% కూడా ఓటు హక్కు ఉండకపోయేది. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతోటి, మీ దేశంలో పార్లమెంటరీ సిస్టమ్ ప్రపంచంలో మొట్టమొదటిగా ఏర్పడ్డది కదా, మీరు ఎట్లా ఓటు హక్కు ఇచ్చారు, అది ఆ పద్ధతిలో భారతదేశంలో కూడా పెట్టండి అని చెప్పారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 21 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని చెప్పేసి నిర్ణయించారు. 1937లో మొట్టమొదటి ఎన్నికలలో భారతదేశంలో 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఓటు వేశారు. అప్పుడు క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఆస్తి పాస్తులతో సంబంధం లేదు. 1992లో 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరిగింది. అదేమిటంటే స్థానిక ప్రజాప్రతినిధులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి అనేది. ఈ రిజర్వేషన్ ఇవ్వటం అనేది 1992లో మొదలైన తర్వాత పేద వర్గాల వాళ్ళు సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీపీలు గాను వచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర ఏమిటంటే, సర్పంచులకు 10వ తరగతి పెట్టినందువల్ల కొంతమందిని ఖాళీలు ఉన్నాయి కాబట్టి మేము వేరే వాళ్ళతో ఫిలప్ చేయొచ్చు అనేటువంటి, ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు అంటారు చూడండి, ఆ టైప్లో ఫిలప్ చేయాలని కుట్ర పలుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. భారీ ర్యాలీ మధ్య కలెక్టరేట్ కు చేరుకుని నిరసనను వ్యక్తం చేశాయి. ప్రభుత్వ విద్యను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని సంఘాల నాయకులు అన్నారు. 21న జరిగే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి విద్యార్థులు భారీ ప్రదర్శన మధ్య కలెక్టరేట్ కు చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయకపోగా ఉన్న పాఠశాలలను మూసివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని సంఘాల నాయకులు అన్నారు. విద్యార్థుల సమస్యలపై ఈ నెల 21న వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3.5 ఏళ్ళు పూర్తవుతున్నా కానీ నేటికి విద్యారంగ సమస్యలు
KG2 PG ఉచిత విద్యను అమలు చేస్తామని చెప్పేసి నేటికి కూడా కులానికి ఒక గురుకుల పాఠశాలలు పెట్టి విద్యారంగాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించే విధంగా పాలక విధానం కేసీఆర్ ప్రభుత్వం తీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలోనే ప్రభుత్వ పాఠశాలలోనే మౌలిక వసతులు లేక, పాఠ్య పుస్తకాలు లేక, యూనిఫామ్స్ లేక, ఈరోజు MAO పోస్టులు లేక చాలా సమస్యలతో హై స్కూళ్ళన్నీ తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఈనాటి వరకు కూడా ఆ మధ్యాహ్న భోజనం ఇంటర్ విద్యలోనే మధ్యాహ్న భోజన పథకం అనేది ఇంతవరకు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఈ డిగ్రీ విద్యార్థులకి పెంచినటువంటి ఫీజులు ఏదైతే ఉన్నదో ఆ ఫీజులు కూడా ప్రభుత్వం భరించకుండా విద్యార్థుల నుంచే 5,000, 7,000 రూపాయలు వసూలు చేసే విధంగా కాలేజీలకి హక్కు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు KG2 PG ఉచిత విద్య అమలు చేస్తానని విద్యను మొత్తం కూడా కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పే ఊడిగం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ విధానాలు అమలైతే విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టించే విధంగా ఉన్నది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 19వ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యక్రమం ప్రదర్శన ధర్నాలు చేపట్టాం. అదేవిధంగా 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ తలపెట్టాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం గినుక ఈ నిర్ణయాలు అమలు చేయకుండా ఈ నిరంకుశ పోగడలు గినుక అంతే గనుక కొనసాగితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరపున ఖమ్మం జిల్లాకు చెందిన మాటారి కార్తిక్ అనే విద్యార్థికి విదేశాల చదువుల కోసం 20 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు ఆ సంఘం జిల్లా ప్రతినిధులు తెలిపారు. ఇవి మంజూరు చేసిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. విద్య కోసం నిధులు విడుదల చేయడం పట్ల వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఈ రోజున ఖమ్మం పట్టణానికి చెందినటువంటి మాటూరు కార్తిక్ ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి 20 లక్షల రూపాయల సహాయం అందజేశారు. అందుకు బ్రాహ్మణ్యం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. విద్యకి సహాయం అందించడం అనేది బ్రాహ్మణులకు చాలా ముఖ్యమైనటువంటిది. వీరు ముఖ్యంగా విద్యను ఆశ్రయించి ఉండి జీవనోపాధి సంపాదిస్తున్నారు. కాబట్టి విద్యకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే బ్రాహ్మణుల వెనుకబాటుతనాన్ని గుర్తించి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనేక పథకాలు కూడా చేపడుతూ ఉన్నది. ఇందులో వివేకానంద విదేశీ విద్య, అట్లాగే విప్రహిత బ్రాహ్మణ భవనాలు, అట్లాగే ఆసరా పెన్షన్ పథకాలు, కళ్యాణ లక్ష్మి వివాహానికి, అట్లాగే వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా ఇష్యూ చేయబోతున్నది. ఇందుకు బ్రాహ్మణులందరికీ ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే అందరూ కూడా కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల నుంచి పొందవలసి ఉంది. మీ ఆదాయం 2 లక్షల లోపల ఉంటే ఎలా పొందాలి, లేదా 2 నుంచి 4 లక్షల లోపల ఉన్నా, 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయల లోపల ఉన్నా, లేదా 6 లక్షల రూపాయల పైన ఉన్నా సరే తప్పనిసరిగా ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకోవాలి. ఈ బ్రాహ్మణ సంక్షేమ సంఘ పరిషత్ స్థాపించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు నిష్ణాతులైన మన డైరెక్టర్స్ని అపాయింట్ చేసి వాళ్ళతోని ఈ సంఘ బాధ్యతలు అప్పగించి దానికి ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ నిధి పెట్టి ప్రతి పేదవాడికి విద్య, వైద్య, రుణ సౌకర్యం, వ్యాపార సౌకర్యము, తర్వాత విదేశీలో చదువుకునే పిల్లగాళ్ళకు సాయం, ఇలా ప్రతి వాళ్ళకి కొన్ని దశల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అన్ని రకాల వర్గాలకి సహాయం చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సంఘం నిన్న మన మాటూరు లక్ష్మణ గారి అబ్బాయి కార్తీక్ గారికి ఆ అబ్బాయి ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి పోయినప్పుడు ఒక 20 lakhs ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్లో ఇంకా ప్రాసెస్ వచ్చిన తర్వాత క్యాష్ ఒకటి, చెక్ ఒకటి మనకు రావడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఇందులో 8-9 పథకాలని గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కావాల్సిన ప్రతి వాడికి, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికెట్. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ని తప్పకుండా ప్రతి వాళ్ళు పొందాలి.
ఇన్కమ్ సర్టిఫికెట్ 2 లక్షల వాళ్ళు ఉన్నా 4 లక్షల వాళ్ళకు ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా వాళ్ళు పొందాలి. దానికి మేము ఇంతకుముందే ఈ మీ సేవకు లింక్ చేసి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా టౌన్ సంఘం నుంచి మన నగర అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేశాము. కొద్దిగా ఇప్పుడిప్పుడే వాళ్ళకు కూడా తెలుసుకొని పథకాలు తెలుసుకొని మన దగ్గరకు వచ్చి వాళ్ళకు కావాల్సిన ప్రయోజనాలు పొందడానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మాకు ఎప్పుడు లేనటువంటి ఈ రోజున్న ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఇంత మంచి పథకాలు పెట్టి ఇంత డబ్బు శాంక్షన్ చేసి నిష్ణాతులైన డైరెక్టర్లను పెట్టి ఎక్కడా ఎటువంటి ఈ పైరవీలకు కానీ డబ్బులకు కానీ తావు లేకుండా ఈ పథకాన్ని ఆన్లైన్లో ప్రతి వాడు దరఖాస్తు చేసుకొని తెలియని వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. చేసుకుంటే అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూలు పిలిచి ప్రతి డాక్యుమెంట్ని పరిశీలించి అర్హత అయిన వాళ్ళు పెట్టుకున్న దానికి ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ బస్ పాస్ ను రద్దు చేయాలని ఖమ్మం జిల్లా వైరా బస్ స్టేషన్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కనీసం 3,450 మంది విద్యార్థులు ఈరోజు బస్ పాసులు తీసుకుంటా ఉన్నారు. బస్ పాసులు తీసుకుంటా ఉన్న తరుణంలో ఏదైతే ఉందో మన నిర్వహిస్తున్న అనేది చాలా బాధాకరం అనేసి ఈరోజు మన విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిమాండ్తో పాటుగా ఈరోజు మనకి అనుకూలంగా వైరా బస్ స్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి మన ప్రసాద్ అనే వ్యక్తి కూడా బస్ పాసులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బంది పడ్డాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రానికి పచ్చతోరణం అయిన హరితహారం కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అజయ్. విద్యార్థుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన వామపక్ష విద్యార్థి సంఘాలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. విద్యార్థుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే అజయ్. టీఆర్ఎస్వి సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.